ఇక డీటెయిల్స్ చూస్తే నంద్యాల జిల్లాలోని చాపిరేవులలో ఓ ఇంట్లో వంట చేస్తుండగా గ్యాస్ సిలిండర్ పేలింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. సిలిండర్ పేలుడు తాటికి ఆ ఇల్లు కాలిపోగా పక్కనే ఉన్న మరొక ఇంటి పైకప్పు కూడా కూలిపోయింది. ఇక ఈ ప్రమాదంలో 2 వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా మరొక 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను పోలీసులు ఆసుపత్రికి తరలించారు. మృతులు దినేష్, సుబ్బమ్మగా పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలం వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సిలిండర్ వెళ్ళిందని మాకు డౌట్ అవుతుంది. 4 గంటలకు వెళ్ళింది. నాకే శబ్దం వినిపించి బయటకు మా ఇంట్లో కూడా కొంచెం సౌండ్ వచ్చి అదిరింది. నేను ఎందుకు అని బయటకు వచ్చి చూస్తే ఇక్కడ కేకలు వినిపిస్తున్నాయి. బయటకు వచ్చింది. ఎంతమంది ఉన్నారు ఇంట్లో? వాళ్ళు 9 మంది ఉండాలి సార్. 9 మంది ఉండాలి. వాళ్ళ బంధువులు వచ్చినారంట. చెప్పలేము. గ్యాస్ సిలిండర్ వెళ్ళిందా లేదా మామూలుగా కూలిందా? సిలిండరే అనుకుంటున్నాం సార్. వాళ్ళకి అడిగితే సిలిండర్ అన్నారు. ఆమె ఇప్పుడు లేచి వంట కాలని లైట్ వేసిందంట. లైట్ వేసింటే పేలింది అన్నారు. ఇప్పుడు ఎవరెవరు ఉన్నారు లోపల ఇరుక్కపోయిన వాళ్ళు? ఇప్పుడు 2 ఉన్నారు సార్. అలా చిన్న పిల్లడు ఒకడు, వాళ్ళ అమ్మ ఉంది, పెద్ద ఆమె ఉంది. ఏం పేరు వాళ్ళ పేరు? లక్ష్మి వెంకటమ్మ ఒక ఆమె ముస్లాం పేరు. చిన్న పిల్లని పేరు పండని వెళ్తారు వాళ్ళు. చనిపోయిన నంద్యాల జిల్లా చాపిరేవులలో ఒక ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ప్రమాదంలో 2 మృతి చెందగా పలువురికి గాయాలన్నట్లుగా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శివరాజ్ కుమార్ అందిస్తారు. శివరాజ్ కుమార్. మనీషా, నంద్యాల మండలానికి చెందిన చాపిరేవుల వద్ద ఈరోజు ఉదయం 3 నుంచి 4 గంటల సమయం మధ్య ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలడం జరిగింది. ముఖ్యంగా వంట చేయడానికి అని చెప్పి ఉదయం లైట్ వేయగా అక్కడ ఒక్కసారిగా ఈ గ్యాస్ పేలుడు సంభవించడం జరిగింది. అయితే ఈ ఇంట్లో నివాసం ఉంటున్న వారు ఒక్కసారిగా ఈ భయభ్రాంతులకు గురి కావడం జరిగింది. ఏదైతే ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలడంతో 2 ఈ ఘటనలో మృతి చెందడం జరిగింది. ఏదైతే శిథిలాల కింద ఒక బాబు, అలాగే 60 సంవత్సరాల సుబ్బమ్మ శిథిలాల కిందకి చిక్కుపోవడం జరిగింది. అక్కడే వారిద్దరు స్పాట్లోనే మృతి చెందడం జరిగింది. దాదాపు 8 మంది ఈ గాయాలు కావడంతో వారిని పక్కనే ఉన్న నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి నుంచి చికిత్స అందిస్తున్నారు. ముఖ్యంగా గ్యాస్ పేలుడుతో ఏదైతే ఉన్న ఇల్లు, అదే పక్కన ఇల్లు కూడా ఏదైతే పూర్తిగా దెబ్బతినడం జరిగింది. ఏదైతే అగ్నిమాపక శాఖ అధికారులు స్పందించి మంటలు ఆపి ఏదైతే శిథిలాల కింద చిక్కుతున్నారో వారిని హుటాహుటిన బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వారిని నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వారికి ప్రస్తుతం చికిత్స అందిస్తారు. ఎవరైతే చికిత్స పొందుతారో వారిలో 2కి సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం వాళ్ళు నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే గ్యాస్ సిలిండర్ పేలిందా, మరో ఏ ఘటన జరిగిందన్న దానిపైన పోలీసులు అయితే ప్రస్తుతం విచారణ చేస్తున్నారు. మనీషా. థ్యాంక్ యూ శివరాజ్.